ప్రైజ్లాడండి. బాగున్నారా? ఏదైనా దేవునాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయిను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయులోతునలో రతనాలను వెతుకుటలు రంజిల్లు నా పడవ నడిపించు నావా. రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఏమి ప్రయోజనం లేకుండా అయింది. ఎందుకంటే అక్కడ దేవుడి సహాయం వాళ్ళకి లేదు కాబట్టి. ఉదయం అయ్యేటప్పుడు ఉదయాన్నే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళు ప్రభు చెప్పిన కల్లి ఇటు వేయండి వల అని దేవుడు చెప్పినప్పుడు వల వేసినప్పుడు అప్పుడు విస్తారమైన చేపల్ని పట్టారు. నిజమే, దేవుడు సహాయం లేకున్నా మనం కూడా ఏం చేయలేము. అందుకని ఇది నా వాగ్దానం చూసుకుందామండి. ఆదికాండం 12:2 చూసుకుందామండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి సహాయం మనకి కావాలి. మనల్ని గొప్ప చేయాలన్నా, మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని అభివృద్ధి పరచాలన్నా దేవుడి సహాయం కంపల్సరీగా మనకు కావాలి. ఆయన సహాయం వలనే మనం ఆశీర్వదించబడదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ముందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదవు. ఈ దినం వాగ్దానం అండి. ఈ చక్కటి మాటలు దేవుడి సహాయం వలనే మనం ఇవన్నీ పొందుకుందాం. ఆయన రాకడికి మనం సిద్ధపాటు కలిగి ఉందామండి. మరి ఇట్టి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, ఈ మాటలు మా హృదయాలలో నీరు గట్టి ఫలింపచేసి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడికి సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.